జన్మించినప్పుడు కన్న మరియ గర్భమందు ఆయన జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను పూజించడానికి వచ్చారంట. ఎందుకు వచ్చారు? పూజించారు. ఆయన దగ్గరికి వీళ్ళు ఎలాగొచ్చారు అంటే, ఆయన నక్షత్రమును చూసి వచ్చారు. దేన్ని చూసి వచ్చారంట? ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చారు. నక్షత్రాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. కొన్నిటిని చూద్దాం. యేసుక్రీస్తు ప్రభులవారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించినప్పుడు అక్కడ ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడిందమ్మా? ఆజ్ఞ ఇవ్వబడింది. చూద్దాం ఆ ఆజ్ఞ. లూకాసు వార్త 2వ అధ్యాయం. అమ్మ కొంచెం పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకోండి. దయచేసి మీ పిల్లలను మీరు అదుపులో ఉంచుకోండి. 2వ అధ్యాయం 2వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యింది. ఏం వ్రాయబడాలని? ప్రజాసంఖ్య వ్రాయబడాలని ఆజ్ఞ అయ్యింది. ఇది కురేనియు సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఎన్నవ సంఖ్యనంటే ఇది? మొదటి ప్రజాసంఖ్య. మా ప్రజాసంఖ్య అంటే అర్థమైందా? జనాభా లెక్కలు రాసుకోవడానికి కూడా వస్తారు కదా మన ఊర్లకి. అర్థమైందా? గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏమని? జనాభా లెక్కలు వేస్తున్నాం, మీ అందరూ మీ పేర్లు నమోదు చేసుకోండి. అనుకుందాం మామిదాలపాడుకు మనం ఎక్కడి నుండో వచ్చాం అనుకుందాం. మీది ఈ ఊరేలేండి, నేనే వచ్చాను ఇక్కడికి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఏమని? జనాభా లెక్కలలో మీ పేర్లు నమోదు చేసుకోండి. మీరు ఇక్కడ ఉంటారా, మీ సొంత గ్రామానికి వెళ్తారా? మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీ సొంత గ్రామం వదిలి ఇక్కడికి వచ్చారు. ఆ ఆర్డర్ వచ్చినప్పుడు, అంటే జనాభా సంఖ్య రాసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడే ఉంటారా, మీ సొంత గ్రామానికి వెళ్తారా? సొంత గ్రామానికి వెళ్తారు కదా. అక్కడ అదే జరిగింది. చూడండి ఒకసారి. 2వ వచనం. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. అందరంట కైసరు వలన ఆజ్ఞ జారీ అయినప్పుడు అందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిపోయారు. ఆ ఆజ్ఞ జారీ అయినప్పుడు అందరూ తమ తమ పట్టణములకు వెళితే, నీవు నేను నమ్ముకొని సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభులవారు తన పట్టణాన్ని వదిలి ఎక్కడికి వచ్చాడమ్మా? భూమి మీదికి వచ్చాడు. ఆ పరలోకములో ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు దూతగణముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కోసం నా కోసం తన పట్టణాన్ని వదిలి ఎక్కడికి వచ్చాడు? భూలోక పట్టణానికి వచ్చాడు. అందరూ తమ తమ పట్టణాలకు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోక పట్టణానికి వచ్చాడు. ఆయన ఈ భూలోక పట్టణానికి వచ్చినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను పూజించడానికి వచ్చారు. దేన్ని చూసి? ఆయన నక్షత్రమును చూసి. ఆదికాండం 1వ అధ్యాయం 14-16 వచనాలలో కొన్ని నక్షత్రాలు ఉన్నాయి అక్కడ. ఆదికాండం 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలలో అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు దేవుడు చేసిన సృష్టిలో ఉన్నటువంటి నక్షత్రాలు. అర్థం చేసుకోండి కొన్ని పాయింట్స్. ఆదికాండం 1వ అధ్యాయంలో నక్షత్రాలు దేవుడు సృష్టించిన నక్షత్రాలు. అదే ఆదికాండము 37వ అధ్యాయం 9వ వచనంలో 11 నక్షత్రాలు అని ఉంటుంది. అక్కడ ఒక మాట. ఎన్ని నక్షత్రాలు? ఆదికాండం 37వ అధ్యాయం అంటేనే మనకు తక్కువ ఎవరు గుర్తు రావాలండి? ఎవరు గుర్తు రావాలి? ఎవరమ్మా? ఎవరు? ఆదికాండం 37వ అధ్యాయం అంటేనే ఎవరు గుర్తు రావాలి?
యోసేపు గారు గుర్తు రావాలి. యోసేపు గారు తన అన్నలు 11 మంది గుర్తు రావాలి. సో 37వ అధ్యాయంలో ఉన్న నక్షత్రాలు యోసేపు అన్నలను సూచిస్తుంది. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనంలో కూడా అక్కడ ఒక నక్షత్రం ఉంది, అది ఇజ్రాయేలు జనాంగాన్ని సూచిస్తుంది. అక్కడ ఉన్నటువంటి నక్షత్రం ఎవరు చూపిస్తుంది? ఇశ్రాయేలు చూపిస్తుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఉన్నటువంటి నక్షత్రము యేసుక్రీస్తు ప్రభుల వారిని చూపిస్తుంది. అర్థమైందా? ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి నక్షత్రాలు సృష్టిలో ఉన్నటువంటి నక్షత్రాలు, ఆదికాండం 37వ అధ్యాయంలో ఉన్నటువంటి 11 నక్షత్రాలు యోసేపు అన్నలను చూపిస్తున్నటువంటి నక్షత్రాలు. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనంలో ఇశ్రాయేలు జనాంగంను సూచిస్తుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న నక్షత్రం యేసుక్రీస్తును సూచిస్తుంది. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. నక్షత్రమన్నా జ్యోతులన్నా ఒకే అర్థాన్ని తెలియజేస్తాం. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దానియేలు గ్రంథం 12:3వ వచనంలో కూడా అక్కడ కూడా ఉంటాయి జ్యోతులు. ఫిలిప్పీ పత్రికలో దానియేలు గ్రంథంలో చెప్పబడిన నక్షత్రాలు ఎవరో కాదు, ఆ నక్షత్రాలు ఎవరండి? ఆ నక్షత్రాలు చెప్పాలి. ఆ నక్షత్రాలు మనమే. అర్థమవుతుందా? లోకమందు మీరు జ్యోతుల వలె కనబడుచున్న మీరంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన విశ్వాసం కదండి. పడుకుంటున్నారు కొందరు. ఏం చేస్తున్నారమ్మా? కొందరు స్త్రీలు పడుకుంటున్నారు. సంఘస్థులారా ప్రార్థనలో నా సరిగా కూర్చోండి, ఆహా చక్కగా కూర్చోండి. ప్రార్థనలో నా నిద్రపోయిన ప్రభు దీవెనలు రావండి. ప్రార్థనలో నా నిద్రపోయిన ప్రభు దీవెనలు రావండి. సంఘస్థులారా ప్రార్థనలో నా చక్కగా కూర్చోండి, మీరు సరిగా కూర్చోండి. ఆఖరికి సందేశం ఇచ్చేవాళ్ళు పాటలు పాడాల్సి వస్తుంది. దేనికోసం? కొంచెం లయ్యండమ్మా అని చెప్పడానికి. ఉండేది గంట సేపుల గంట కూడా దేవుని మాట వినకపోతే అమ్మా, ఉండేదే కొంత సమయం, వచ్చేదే 10 గంటలకు స్టార్ట్ చేసి వస్తూ ఉన్నారు. మొదటి పాటకు ఒకరు, రెండవ పాటకు ఒకరు, మూడవ పాటకు ఒకరు. రైతు పిలుస్తాడు పనికి, అమ్మ రేపు మా చేనులో కలుపు తీయాలి. ఎన్ని గంటలకి? 10 గంటలకు రండమ్మా అని చెప్తాను. అమ్మ కలుపు కూడా మేము 12కి వస్తామంటారా? మీరు అంటారా? మాకు అలా తెలియదు, మేము ఎన్నింటికి వస్తాం? 12. అక్కడ ఆటో ఉంటుందమ్మా రోడ్డు మీద, మీరు వచ్చేది ఆటో 9 గంటల కోసం, మీరు అవసరమైతే 8 గంటలకే ఉంటారు. ఎందుకు? సీటులో ఫస్ట్ పోయి కూర్చోవాలి కాబట్టి. ఎందుకు సీటులో ఫస్ట్ కూర్చోవాలి. అక్కడున్న ఆసక్తి దేవుని విషయంలో. ఎందుకు మన జీవితాలు అలా ఉన్నాయంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇంకా ఇవ్వలేక. మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారన్న మాటను ఆధారం చేసుకొని ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించిరి. ఆ నక్షత్రం ఎవరో కాదు. ఎవరు? మనమే. ఆ నక్షత్రాన్ని మనం పోలికగా చేసుకొని కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ఆ ప్రశ్నల్లోనే కొన్ని సమాధానాలు వెతుక్కొని, నేను ముందు చెప్పాను కదా క్రిస్మస్ శుభాకాంక్షలు అని. ఏ శుభాకాంక్షలు? చేస్తారా లేదా మీరు నిర్ణయించండి. మత్తయి సువార్త ఆ నక్షత్రాన్ని మనకు పోల్చుకొని కొన్ని మాటలు, కొన్ని ప్రశ్నలు మనం చూసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి
తూర్పు దేశపు జ్ఞానులు ఆ శిశువును చూచి ఏం చేశారంట? ముందుగా సాగిలపడ్డారంట. ఎంత గౌరవం కదండి యేసుక్రీస్తు ప్రభుల వారంటే. చిన్నప్పుడు కూడా అలాగే మనకు ఉండదు లేని గౌరవం. దేవుడు అంటే మనకేముండదు, గౌరవం ఉండదు, భయం ఉండదు, భక్తి ఉంటుంది. భక్తి ఉంటుంది కానీ ఏముండదు, భయం ఉండదు. మళ్ళీ చూడడానికి ఏమో భక్తి పరులు అండి వీళ్ళు అని అక్కడి వరకు అనిపించుకుంటాం అంతే. కానీ భయము ఉండదు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు, ఆనాడు ఉన్న కాలంలో ఆ జ్ఞానులు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను శోధించేటువంటి వ్యక్తులు ఆ శిశువును చూసి ఏం చేశారంట? ఆయనకి సాగిలపడ్డారంట. వచ్చి రాగానే యూదుల రాజుగా పుట్టిన ఆ శిశువును చూసి సాగిలపడ్డారు. ముందుగా ఆయనను గౌరవించారు. దేని చూసి? నక్షత్రాన్ని చూసి. ఆ శిశువును చూసి సాగిలపడి, ఇప్పుడు గమనించండి, ఆయనను పూజించిరి. ఆనాడు ఆ జ్ఞానులు ఆ శిశువును చూసి, ఆ నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించారు. ప్రశ్న వేసుకుందాం ఇప్పుడు. నిన్ను నన్ను చూసి ఎవరైనా క్రీస్తును ఆరాధించడానికి వస్తున్నారా? అది ప్రశ్న. ఏంటిది ప్రశ్న? ఆ నక్షత్రాన్ని చూసి ఏ విధంగా అయితే ఆ జ్ఞానులు ఆయనను పూజించారో, నక్షత్రం మనమే అనుకుంటున్నాం కదా, నిన్ను నన్ను చూసిన ఈ సమాజంలో ఉన్న వ్యక్తులు ఒక్కరైనా ఇద్దరైనా ఆయన పూజించడానికి వచ్చారా? అది ప్రశ్న. వస్తున్నారా? నిన్ను నన్ను చూసి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోవాలండి, ఆయనను ఆరాధించాలి. ఎందుకో తెలుసా? ఆయనే నిజమైన దేవుడని నిన్ను నన్ను చూసి ఏం కావాలి? ఆయన దగ్గరికి రావాలి. వస్తున్నారమ్మా? రోమపత్రికలో ఒక మాట ఉంటుంది. రోమపత్రిక, మిమ్మును బట్టి దినమెల్ల నా నామము దూషణ పాలు అంచు. నిన్ను నన్ను బట్టి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామము, పరిశుద్ధమైన నామము, ఉన్నతమైన నామము, మహోన్నతమైనటువంటి నామము దూషణ పాలవుతుంటే ఇంకెక్కడ ఆయన ఆరాధించడానికి వచ్చేది? ముందు మన జీవితాలు ఆ నక్షత్రాన్ని చూసి ఆయన్ను పూజించడానికి వచ్చినట్టుగా నిన్ను నన్ను చూసి సమాజంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంటి పక్కన ఉన్నవారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, వారు ఎవరైనా సరే ఎక్కడికి రావాలి? ఎందుకు? మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అలా కనబడుతున్నావా? నిన్ను నన్ను చూసి కొందరైనా క్రీస్తు దగ్గరికి వస్తున్నారా? ప్రశ్న వేసుకుందాం. నన్ను బట్టి దేవుని మందిరానికి ఎందరు వస్తున్నారు? భర్తను బట్టి భార్య రావడం లేదు, భార్యను బట్టి భర్త రావడం లేదు ఈ కాలంలో కదండి. అందరూ కాదు, కొందరు. ఏదో ఆదివారము ఆయన సన్నిధిలో కాసేపు కూర్చొని వద్దాము అనుకుంటే అది అంతటితో సరిపోదండి భక్తి జీవితం. నిన్ను నన్ను చూసి కొందరైనా కాదు, ఒక్కరైనా ఎక్కడికి రావాలి? ఆయనను ఆరాధించడానికి రావాలి. నీవు నేనే క్రమంగా సమయానికి రా. ఎవరు వస్తారండి? 10 గంటలకు అని చెప్పిన క్రమానికే రాకపోతే నిన్ను నన్ను చూసి ఇతరులు ఎక్కడ క్రమం నేర్చుకుంటారు? ఎక్కడ సమయానికి వస్తారు? ఎక్కడ క్రీస్తును ఆరాధించడానికి వస్తారు? ముందు నీలో నాలో ఏం లేదు, క్రమం లేదు, ఓ పద్ధతి లేదు, ఓ సమయ పాలన లేదు. ఏమి లేకుండా ఎవరైనా వస్తారా? ఇంటి పైన స్టారు, ఇంటి లోపల బారు. రారు. ఇంటి పైన స్టార్ పెట్టుకొని ఇంటి లోపల బారు పెట్టుకుంటే రారు. అది మార్గనిర్దేశం చేసినటువంటి బ్రతుకు కానే కాబట్టి ఆ నక్షత్రమును చూసి ఆయనను ఆరాధించినట్టుగా నిన్ను నన్ను చూసి ఆరాధించే సైన్యం రావాలి. ఒక్కరైనా నిన్ను నన్ను చూసి ఎక్కడికి రావాలి? క్రీస్తు దగ్గరికి రావాలి. ఆ ప్రశ్న వేసుకుందాం అంతే కదా. ఈ డిసెంబర్ నెల వచ్చిందంటేనే ఎంత సందడో కదా క్రైస్తవులకి. అసలు ప్రపంచంలో ఎప్పుడూ జరగనటువంటి వ్యాపారం ఎప్పుడు జరుగుతుందంట తెలుసా? ఎప్పుడు? డిసెంబర్ నెలలోనే జరుగుతుందంట.
ఎందుకు? పీడించే భార్యలు ఉన్నంతకాలం ఈ వ్యాపారం బాగానే జరుగుతుంది. ఎవరున్నంతకాలం? ఆ పక్కింటి ఆవిడని చూసావా, 10,000 పెట్టి తెచ్చాడంట చేయగా. ఎంత? ఒక్కసారే కదా, సంవత్సరానికి ఒక్కసారి. ఎంతనంట? 10,000 పెట్టి తెచ్చి. నువ్వు కూడా తీసుకురాపోని భర్తను పీడించే భార్యలు లేరంటారా? ఎవడు దీన మనస్కుడు ఆయన సన్నిధిలో ఉంటాడో దేవుడు వారిని హెచ్చిస్తాడు. మళ్ళీ ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఏం తెలుసా, ఏం పాట పాడతాం తెలుసా? ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంత చక్కగానో. కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఆ 10,000 చీర మట్టుకే అది. ఎక్కడి వరకు? ఎక్కడికి? ఎక్కడుందండి తగ్గింపు? తగ్గింపు ఉందా? ఇలా వేధించుకొని భర్తలతో వస్త్రాలు మనం తీసుకుంటే అది నిజమైన క్రిస్మస్ కాదు. ఆ నక్షత్రాన్ని చూసి తూర్పు జ్ఞానులు వచ్చినట్టుగా నిన్ను నన్ను చూసి ఎవరు రావాలి? ఎవరు రావాలండి? ఇతరులు రావాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున నీవు ఆయన నక్షత్రము, ఆయన నక్షత్రము, ఆయన నక్షత్రము. ఈ నక్షత్రం ఎవరిదంట? ఈ నక్షత్రం ఎవరిది? అమ్మ పెద్దమ్మ, నువ్వు ఎవరిదానవు? సహోదరుడా, నువ్వు ఎవరి వాడవు? అర్థమవుతుందా? ఆయన నక్షత్రము, ఆయన నక్షత్రం అని ఎందుకు నేను 3 సార్లు చదివాను తెలుసా? ఆ నక్షత్రం ఎవరిది? ఎవరిది? ఆయన నక్షత్రం. నువ్వు ఎవరి వాడవు? నువ్వు ఎవరి దానవు? సమాజంలో ఎవరు ఉంటారు? మా హీరో ఏమంటారు? వీళ్ళు ఏమంటారు? హీరోల గురించి వీళ్ళు మార్గదర్శనం చేసుకుంటారు, మార్గదర్శకత్వం చేసుకుంటారు కదా. మా హీరో అంటే ఏమనుకుంటురా అంటే ఇప్పుడు వీడెవడు? ఒక హీరో మనిషి అన్నట్టు. ఇలా అనుకునే వాళ్ళు ఎవరు? అసలు మా హీరో అంటే ఏమనుకుంటురా అంటే ఈ యవనస్తుడు ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి గురించి? ఒక హీరోని హైలైట్ చేస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి నక్షత్రము ఆయన నక్షత్రం. ఆ నక్షత్రంతో మనం పోల్చుకుంటున్నప్పుడు మనం ఎవరి వారం? లోకంలోని వారమా లేదా క్రీస్తు వారమా? అది ప్రశ్న. కొందరుంటారు, అక్కడక్కడ నేను కూడా గమనిస్తూ ఉంటాను, ఆదివారం భాషణ అంట. ఎప్పుడంట? ఆదివారం మాత్రమే ఏ భాషనంట? ఆదివారం భాషనంట. ఇక సోమవారం నుంచి శనివారం వరకు లోకపు భాష. ఏ భాష? లోకపు భాషనంట. ఎంత భక్తిపరుడో కదా. ఎంత అసలు అలాంటి వాళ్ళని చూస్తే ఏ పాట పాడాలనిపిస్తుంది తెలుసా? పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వారింపగ. ఇది యేసుక్రీస్తు కోసం పాడితే ఇక అలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళ గురించి పాడదామా అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. ఎప్పుడు? ఒక ఆదివారం మాత్రమే. ఎప్పుడు? ఎందుకు? సోమవారం నుంచి శనివారం వరకేమో లోకపు మనిషి. ఆదివారం రాగానే ఈ మనిషి ఏమవుతాడు తెలుసా? ఏమవుతాడు? తెల్లంగి, తెల్ల పాయింట్, మంచిగా ఇస్త్రీ, ఒక నల్లటి బైబిల్ కవర్ పెట్టుకొని ఎక్కడికి భజింపరాండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. ఎంత చక్కగా వాడతాడో మళ్ళీ పాటలు. ఎప్పటి వరకు అది? ఆదివారం మటుకే. నువ్వు ఎవరి వాడో? నువ్వు ఎవరి దానో? ఆయా నక్షత్రమును చూసి ఆ తూర్పు దేశపు జ్ఞానులే ఆ నక్షత్రాన్ని ఏమన్నారు? ఆయన నక్షత్రం. ఋతు గ్రంథంలో సార్ ఋతు గ్రంథం 2వ అధ్యాయం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు బోయజు కోయు వారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి, ఈ చిన్నది ఎవరు?
ఈ చిన్నది ఎవరు? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 58వ వచనంలో ఈ చిన్నవాడు ఎవరు? ఈ చిన్నది ఎవరు? ఈ చిన్నవాడు ఎవరు? అట్లయితే నీవు నేను ఎవరు? ప్రశ్న వేసుకుందాం. ఆ నక్షత్రము ఆయనది, మనము ఎవరి వారం? సోమవారం నుంచి శనివారం వరకు ఓ భక్తి, ఆదివారం మాత్రమే ఓ భక్తి. ఎంత దుర్మార్గమైన జీవితం అండి. మనుషుల కళ్ళు కప్పెట్టొచ్చేమో కానీ మనం ఎవరి కళ్ళు కప్పటలేం. ఎవరి కళ్ళు? దేవుని కళ్ళు. అందుకోసం పాట ఉంది, చూస్తున్నాడమ్మా అన్న పాట. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఓసారి ఓ కొడుకు ఓ తండ్రి కోళ్ళు పట్టడానికి పోయారంట. దేని పట్టడానికి? ఓ చిన్న గోడ ఉంటే ఆ గోడకు అటువైపు కుమారుని వదిలిపెట్టి తండ్రి ఇటువైపు ఉన్నాడంట. ఏరా కోడి తీసుకున్నావా? తీసుకున్నా నాన్న. ఎన్ని తీసుకున్నావు? 2-3 పట్టుకున్నాను. అట్లయితే ఎవరైనా చూస్తున్నారా? నాన్న ఎవరు చూడడం లేదు కానీ అన్నాడంట. ఏమన్నాడంట? ఎవరు చూడడం లేదు కానీ అంటే ఆ కానేంద్రా అంటే దేవుడు చూస్తున్నాను నాన్న. ఇంత సందేశం కదండి. నీవు నేను ఏ పని చేసినా, ఏమి మాట్లాడినా, ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, నువ్వు ఎక్కడైనా ఉండు. సముద్రంలోకి పోయానా నువ్వు అక్కడ ఉన్నావు, ఆకాశ మండలం కంటే పోదామా అక్కడ ఉన్నావు అంటున్నారు భక్తులు. నువ్వు ఎక్కడున్నా ఎవరు చూస్తున్నారండి? దేవుడు. ఆయన దృష్టి లోకమంతటా సంచారము చేసిన తప్పించుకోగలవా? ఆయన నక్షత్రం. మనం ఎవరు? వాళ్ళము. ఎస్తేరు గ్రంథంలో మాట్లాడదు చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. అక్కడ ఉన్నటువంటి మొర్దెకై అతడు నేను యూదుడను. చెప్తామా ఈ మాట? చెప్తామా? నేనెవరిని అంటున్నాడు ఆయన? నేను యూదుడను లేదా నేను క్రైస్తవుడను, ఆ పని చేయను, నేను వంగను, నమస్కరించను. ఎవరంటున్నారు ఈ మాట? మొర్దెకై. నేను యూదుడను, హామానుకు మొంగను, నమస్కారము చేయను. ఎందుకు తెలుసా? నేను యూదుడను, నేను క్రైస్తవుడను. అలా ఉందా నీ నా భక్తి జీవితం? అమ్మ ఆదివారం కూడా పనికి రావాలమ్మా అంటే, అయ్యా నేను క్రైస్తవురాలను కాబట్టి నేను ఎక్కడికి రాను? లేదమ్మా ఈరోజు ఆదివారం వస్తే 100 రూపాయలు ఎక్కిస్తామంటే ఏం చేస్తారు ఈనాడు? స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఏం చేస్తారండి? ఒక్క ఆదివారమే కదా అనుకుంటాం. ఏమనుకుంటారు? నేను యూదుడను, నేను క్రైస్తవుడను, ఆదివారం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను నేను ఆరాధించాలి అనేటువంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎంత కూలి వచ్చినా ఏం చేయరండి? కూలికి. అలాంటి నిర్ణయకరమైనటువంటి జీవితం నీకు నాకు ఉండాలి. ఆ నక్షత్రాన్ని చూసి ఇతరులు వచ్చారు. ఇప్పుడు ఆ నక్షత్రానికి ఒక పేరు. ఏ పేరు? ఆయన నక్షత్రం. నేనెవరం? ఆయన నక్షత్రం. మొర్దెకై అన్నట్టుగా నేను యూదుడను అన్నట్టుగా నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను క్రైస్తవుడను. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పట్ల ఎవరైనా వచ్చి నిన్ను బలవంతముగా పాపమునకు ప్రేరేపిస్తే, అరే ఈరోజు కొత్త సినిమా పడింది వెళదాం రాని యవనస్తుడు మరొక యవనస్తునితో చెబితే ఒక మాట చెబుతాం. ఏమని? నేను క్రైస్తవుడను కనుక నేను ఎక్కడికి రాను? గ్రామాలలో ఈనాడు పెళ్ళిళ్ళు జరిగితే కొన్ని పెడతా ఉన్నారు. ఏం పెడుతున్నారు? డీజే పెడతా ఉన్నారు. పక్కింటి ఆయన వస్తుంది, వదిన అసలు డీజే పెట్టారు, చాలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు అంటే, పోగంప వదిన నాకు కూడా నిద్ర రావడం లేదు అని చెప్పేసి ఏం చేస్తారు? త్రాగుబోతులు చేసే చిందులు చూడడానికి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దేని చొప్పునంట? ఆ దుష్టుడిని నేను ఇంట్లో కుదురుగా ఉండనియాడు. ఏం చేస్తాడు? బయటికి రా, డీజే పెట్టారు, చిందులు చూడు. నేను ఆయన నమ్ముకొని ఆయనను ఆరాధిస్తున్నాను కనుక సహోదరి సహోదరుడా, కాబట్టి నేను ఆ స్థలానికి నేను రాను అని చెప్పే విధంగా మన జీవితాలు ఉండాలి. అప్పుడే మనం ఎవరం? ఆయన నక్షత్రాలం. క్రిస్మస్ వచ్చిందంటే చాలు ఇండ్ల పైన ఏం వెలుస్తాయి? పెడతా ఉన్నారు దారి బోడుతున్న గ్రామాలలో. ఏం పెడుతున్నారు? అసలు ఆ నక్షత్రం మనమేరనైనా అంటే
షో చేస్తాం. ఏం చేస్తాం? షో చేస్తాం. అసలు మా ఊర్లో పెట్టినటువంటి నక్షత్రం ఇంకా ఏ ఊర్లో కూడా పెట్టకూడదు. 20 అడుగులు లేదా 30 నక్షత్రం పెట్టడం వల్ల ప్రయోజనం లేనే లేదు. ఎందుకు? ఆ నక్షత్రము మనమే. ఆ నక్షత్రం వల్ల నీవు నేను కనబడాలి. నక్షత్రం పెట్టినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడవు అనుకుంటే రోజు పెట్టు, డిసెంబర్ నెలలో కాదు. ఎప్పుడు డిసెంబర్ నెలలో పెట్టినంత మాత్రం నువ్వు క్రైస్తవుడవు అనుకుంటే నీ అంత అమాయకమైనటువంటి మనుషులు ఈ లోకంలో ఎవరు ఉండరండి. అసలు ఆ నక్షత్రం నేనే. ఎవరైనా ఇంటి పక్కన స్టార్ పెడుతుంటే, బ్రదర్ నక్షత్రం అంటే మనమే. ఆ నక్షత్రం వలె మనము వెలగాలి, వెలిగింపబడాలి, ఇతరులను ఏం చేయాలి? వెలిగించాలి. అలాంటి కమిట్మెంట్ ఉండాలండి. కర్నూలు దగ్గర, పాత వర్షం దగ్గర అని చెప్పేసి ఒక 5 మీటర్ల వైరు తీసుకొచ్చి, ఒక బల్బు తీసుకొచ్చి, ఒక 200 విలువ చేసే నక్షత్రాన్ని తీసుకొచ్చి, ఒక బొంగు తీసుకొచ్చి పెడతాను అంటే నువ్వేం చేసినట్టు? క్రైస్మస్ చేసినట్టు అనుకుంటున్నావా? లూకాసు వార్తలో ఒక మాట గమనించండి. లూకాసు వార్త సమయం అవుతుందేమో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూరి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆయనను పశువుల తొట్టిలో ఏం చేశారంట? యేసుక్రీస్తు జననం అంటేనే చాలామందికి తక్కువ గుర్తొచ్చేది ఏంటిది అమ్మా? నక్షత్రం. సడన్గా ఇప్పుడు ఎందుకంటే ఇంట్ల మీద పెడతారు, నక్షత్రం పెడతారు. ఎందుకో బరగొడ్డు బొమ్మన్న తీసుకొచ్చి ఇంటి మీద పెట్టరు? అర్థమవుతుందా? నక్షత్రాన్ని పెట్టినట్టుగానే పశువుల బొమ్మలు ఇంటి మీద పెట్టవచ్చు కదా అంటున్నాను నేను. నక్షత్రం ఇంపార్టెంట్ కాదు అక్కడ. ఆ నక్షత్రాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు ముఖ్యం. ఎవరిని పూజించాలి? నక్షత్రాన్ని తెచ్చి నువ్వు ఇంటి మీద పెట్టావంటే నువ్వు ఎవరిని పూజిస్తున్నట్టు? ఎవరిని? జ్ఞానులేమో నక్షత్రాన్ని చూసి ఆయనను పూజిస్తే నువ్వేమో నక్షత్రాన్ని పూజిస్తున్నావు. అక్కడేమో జ్ఞానులు, ఇక్కడేమో నువ్వు నేనేమవుతాం? అజ్ఞానం అవుతాం. ఇంకంతే. ఆయన నక్షత్రమును చూసి, ఆయన నక్షత్రము. మరొకటి చూద్దాం. 3వది మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదిగా వచ్చింది. ఎక్కడికి వచ్చిందంట? ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చింది? మీదుగా వచ్చి ఆ శిశువు ఉండిన చోటున ఆగింది. దినాలు గడిచే కొద్దీ, గంటలు గడిచే కొద్దీ, సమయం గడిచే కొద్దీ, క్షణాలు గడిచే కొద్దీ ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చింది? ఆయన దగ్గరకు వచ్చింది. దినాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ నేను ఎక్కడికి వెళ్తున్నాం? ప్రశ్న అర్థమవుతుందా? దినాలు గడిచే కొద్దీ, గంటలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ క్రీస్తుకు దగ్గరవుతున్నావా, దూరం అవుతున్నావా? ప్రశ్న. ఆ నక్షత్రము దినాలు గడిచే కొద్దీ ఆయనకు దగ్గరైనట్టుగా ఆ నక్షత్రంతో పోల్చుకున్న మనము ఈ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, 2వ రాకడ అతి సమీపముగా ఉన్న కొద్దీ ఆయనకు దగ్గరయ్యే వారముగా ఉన్నామా, లేదంటే దూరమయ్యే వారిగా ఉన్నామా? ప్రశ్న. ఎక్కడికి నీ పరుగు కదండి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. మన ఎదుట ఒక పందెం ఉంది. ఆ పందెంలో మనం గెలవాలంటే మనకేం కావాలి? ఓపిక అవసరం. గంట కూర్చోవడానికే ఓపిక లేనప్పుడు యేసుక్రీస్తు 2వసారి రాబోచుండగా ఆయన రాకడ వరకు ఓపిక ఉంటుందా? ఆయన సన్నిధానంలో వచ్చి ఒక గంట కూర్చోవడానికే ఇబ్బంది పడుతున్నామే, అసలు ఓపిక లేకుండా పోతుంది.
మరి రెండవ రాకడ వరకు లేదా నీ నా మరణం వరకు ఆ యేసుక్రీస్తును అంటి పెట్టుకోవడానికి ఉండేంత ఓపిక ఉందా? ఓపికలో ఆ పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తుదామని పౌలు చెబుతున్నప్పుడు అంతటి ఓపిక నీకుందా, నాకుందా? ప్రశ్నిస్తూ దినాలు గడుస్తున్న కొద్దీ అయ్యో యేసుక్రీస్తు ప్రభుల వారు అది సమీపముగా ఉన్నాడు, రేపో మాపో ఆయన రాబోచున్నాడు అని చెప్పేసి ఆయన కోసము ఓపికతో కనిపెట్టే వారంగా మనం ఉన్నామా? ఆ ప్రశ్న వేసుకోండి. దినాలు గడిచే కొద్దీ ఇంకా లోకానికి దగ్గర అవుతున్నామేమో. ఎవరికి దగ్గర కావాలి? దేవునికి దగ్గర కావాలి. దేవునికి దగ్గర అయ్యే జీవితం నీ నాలో ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. మరొకటి చూసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం అదే 9వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. తూర్పు దేశపు జ్ఞానులను ఆ నక్షత్రము ఎక్కడికి తీసుకొని వస్తుంది? ఎక్కడికి? ఆ శిశువు ఉండిన చోటికి తీసుకొని వస్తుంది. జ్ఞానులు అంటే అక్కడ ఒక ఇద్దరైనా ఉండొచ్చు, లేదా ముగ్గురైనా ఉండొచ్చు, లేదా ఇంకా అనుకుంటే ముగ్గురు కన్నా ఎక్కువైనా కూడా ఉండొచ్చేమో. దేవుడు ఆ జ్ఞానులు ఎంతమంది ఉన్నదని అక్కడ ఏం రాయాలి. ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి జ్ఞానులను నడిపించినట్టుగా, లేదా ఇద్దరు ముగ్గురిని నడిపించినట్టుగా నీవు నేను దేవుని సన్నిధికి ఎంతమందిని నడిపిస్తున్నాము ఆయన దగ్గరికి? అది ప్రశ్న. అర్థమవుతుందా? కరెంటు పోయింది, ఇంకా ఉడకపోస్తుంది. మనం ఏం చేస్తాం ఇప్పుడు? తొందర ముగించేద్దాం. ఆ నక్షత్రము ఆ ఇద్దరు ముగ్గురిని నడిపించినట్టుగా క్రీస్తు దగ్గరికి నీవు నేను ఎంతమందిని నడిపిస్తున్నాం? మనం నడిపిస్తున్నామా? ఎంతమందిని? ఎందుకో మరి నాకు ఇక్కడ సిచ్యువేషన్స్ లేదా పరిస్థితులు నాకు పెద్దగా తెలియవు. నేను ఎందుకంటే కొత్తవాడిని, మీ మధ్యకి రావడం ఇది 3వసారి. బాగా నిండిపోతున్నారు. ఎవరండి? స్త్రీలు. మళ్ళీ ఎందుకో ఈ భాగం ఖాళీగా ఉంది. ఈ భాగము ఎందుకో ద్రాక్షరసం మిగిలిపోతుంది, రొట్టె మిగిలిపోతుంది. దేవుడు మన స్థానిక సంఘాన్ని ఆశీర్వదించి అనేకులను మన సంఘానికి ఆకర్షితులయ్యేలాగున చేయునుగాక. అయితే ఇతరులు రావాలి దేవుడి సన్నిధి కంటే ముందు ఎవరు బాగుండాలి? మనం కదండి. భర్త సంఘానికి వస్తున్నాడు అనుకోండి, ఆ భర్తను చూసి ఎవరు రావాలి? భార్య రావాలి. భార్య సంఘానికి, స్థానిక సంఘానికి క్రమంగా తప్పకుండా వస్తుందనుకోండి, ఆ భార్యను చూసి ఎవరు రావాలి? భర్త రావాలి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్థానిక సంఘానికి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మారు మనసు పొంది రక్షణ పొంది ఆయనను ఆరాధించడానికి వస్తూ ఉన్నప్పుడు ఎవరు రావాలి? పిల్లలు. కేవలం స్త్రీలు మాత్రమే కనపడుతున్నారు. ఎందుకో మరి ఇక్కడ అందరూ రావాలి. బలవంతం చేయాలా? కాదు. నా ప్రవర్తనను చూసి ఎక్కడికి రావాలి? ఆ నక్షత్రము ఇద్దరు ముగ్గురిని ఆయన యొద్దకు నడిపించినట్టుగా నేను ఆయన యొద్దకు కనీసం ఒక్కరినైనా ఏం చేయాలి? నడిపించాలి. అలా నడిపించాలంటే ఆ నక్షత్రం వలె వెలగాలి. లేదు నేను ఆరిపోయిన స్థితిలో ఉన్నా అంటే నిన్ను నన్ను చూసి ఎవరు ఈ సంఘానికి రారు. ఆరిపోయే స్థితిలో ఉంటే, నిస్సహాయమైన స్థితిలో ఉంటే, బలహీనమైన స్థితిలో ఉంటే, పడిపోయిన స్థితిలో ఉంటే నిన్ను నన్ను చూసి ఎవరు రారు. నా ప్రవర్తనను చూసి, నా సాక్ష్యము విని, నా బ్రతుకు గమనించి, నా జీవితాన్ని గమనించి కొందరైనా వద్దు ఒక్కరైనా ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధికి రావాలి. అలాగుండాలి. నక్షత్రం నడిపించినట్టుగా మనము కూడా ఒక్కరినైనా ఆయన యొద్దకు నడిపించాలి. మరొకటి చూసుకొని ముగింపు చేద్దాం. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం. 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తల్లి అయిన మరియను చూశారు, తర్వాత శిశువును చూశారు, తర్వాత 10వ వచనంలో కూడా నక్షత్రమును చూచి.
తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు, తల్లి అయిన మరియను చూశారు, శిశువును చూశారు. జ్ఞానులు వచ్చారు, ఎంతమందిని చూశారు? ఎంతమందినమ్మా? ముగ్గురిని చూశారు వాళ్ళు. కానీ పూజించింది ఎవరిని? ఒక్కరిని. ఎవరినైనా? యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞానవంతులు కాబట్టే ఎవరిని పూజించారు? నీవు నేను అజ్ఞానం కాబట్టి స్టార్ని పూజిస్తున్నాం ఈ రోజుల్లో. వాస్తవం అదంతే. వారు జ్ఞానులు కాబట్టే నక్షత్రాన్ని చూశారు, తల్లి అయిన మరియను చూశారు, తర్వాత ఎవరిని చూశారు? శిశువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా చూశారు. కానీ ముగ్గురిని ఆరాధించలేదు వాళ్ళు. ఎంతమంది? ఒక్కరిని ఆరాధించారు. ఎందుకు? వాళ్ళు జ్ఞానులు. అరే, ఈ నక్షత్రం ఎక్కడి నుండో ఎంతో దూరం నుంచి మాకు వెలుగుగా అలా నడిపించుకుంటూ ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మమ్మల్ని తీసుకుని వచ్చింది ఆ గొప్ప నక్షత్రం అని చెప్పేసి ఆ నక్షత్రాన్ని హైలైట్ చేయలే వాళ్ళు. ఆ నక్షత్రం పట్ల ఏదో గౌరవంగా దానికి సాగిలపడలే వాళ్ళు. ఏం చేశారు? ఆ నక్షత్రం ఎప్పుడైతే వచ్చి నిలిచిపోయిందో ఇక ఆ నక్షత్రాన్ని మరిచిపోయినారు. ఇక గుర్తుంచుకోవాల్సింది ఎవరిని? యేసుక్రీస్తు. నేను ఎవరిని గుర్తుంచుకుంటాం? నక్షత్రాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం అంతే మనం. ఎందుకు? డిసెంబర్ నెల వచ్చింది, క్రిస్మస్. ఇక ఏం తెచ్చుకోవాలి ఇంటి మీదకి? యేసు ప్రభు మదిలో ఉండడు, కానీ ఇంటి మీద ఏముంటుంది? స్టార్ ఉంటుంది. ఇంటి మీదనేమో స్టారు, మదిలో లేదా గదిలో ఏముంటుంది? బారు అని రెస్టారెంట్లు అయిపోతున్నాయి ఇప్పుడు. కుటుంబాలలో క్రీస్తు లేకపోతే పైన స్టార్ ఉన్నంత మాత్రాన అది నిజమైన జీవితం కానే కాదండి. ఒకవేళ ఆ నక్షత్రాన్ని కాకుండా అరే ఈ శిశువుకు ఈ మరి అయినటువంటి ఈ సహోదరు లేదా ఈ స్త్రీ జన్మనిచ్చింది, అబ్బో ఎంత గొప్ప వ్యక్తో కదా ఈమె, తల్లి అయిన మరియా భాగ్యవంతురాలు కదండి, ఎంతో చక్కనిది ఆమె. కానీ ఆయన మరియా గర్భంలో ఆయన జన్మించాను, ఎంతో అదృష్టవంతురాలు కదా ఆమె. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించడం, ఇంత గొప్ప వ్యక్తికి ఈయన జన్మనిచ్చింది కదా అని చెప్పేసి మరియను కూడా వాళ్ళు పూజించలే. అర్థమవుతుందా? తీసుకొచ్చింది కదా అని చెప్పేసి నక్షత్రాన్ని పూజించలేదు, జన్మాన్నిచ్చింది కదా అని చెప్పేసి తల్లి అయిన మరియను కూడా వాళ్ళు పూజించలేదు. పూజకు అర్హుడు, ఆరాధనకు అర్హుడు, నీ నా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడుగా కూర్చోవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే చెల్లుతుంది. కాబట్టి మనం పూజించాల్సింది ఎవరిని? యేసుక్రీస్తుని. ఇప్పుడు చెప్పండి క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పుకుందామా? యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఏమున్నా లేకున్నా ఆత్మీయంగా ఆయనను ఆరాధన చేసిన క్షణం ఏం చేసినట్టు? క్రిస్మస్ చేసినట్టు. క్రిస్మస్ అంటే అర్థం ఏందో తెలుసా? క్రైస్ట్ మాస్ అని ఉంటుంది. అక్కడ పదాలు మీరు గమనించారా లేదు? చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. క్రైస్ట్ అంటే చదువుకున్న వాళ్ళు కూడా లేరమ్మా. క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్ అన్న పదం ఉంటుంది కదా. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తు ఆరాధన. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడైతే నువ్వు ఏ స్థలంలోనైనా ఉండు, పని చేస్తున్నావా లేదా ఇంట్లో ఉన్నావా, ఏదైనా వంట చేసుకొనిచున్నావా, లేదంటే ఎక్కడైనా స్థలంలో ఒంటరిగా ఉన్నావా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఏ స్థలమందు ఉన్నా, ఏ పనిలో ఉన్నా మనస్ఫూర్తిగానైనా రక్షణనిచ్చినందుకు నీకు స్తోత్రములు అంటావు చూడండి, అప్పుడే నువ్వేం చేసినట్టు? క్రిస్మస్ చేసినట్టు. డిసెంబర్ 25నే క్రిస్మస్ అనడానికి అక్కడ కూడా ఆధారాలు లేవు. నేటి ప్రసంగంతో ఒక నిర్ణయం తీసుకుందాం. దేవా, ఇంటి మీద పెట్టే స్టార్ వల్ల నా జీవితంలో క్రిస్మస్ జరిగినట్టు కాదు నాయన. ఒంటి మీదకి 10,000 రూపాయలతో తెచ్చుకున్న వస్త్రాలు నేను ధరించుకున్నంత మాత్రాన నేనేం చేసినట్టు కాదు, క్రిస్మస్ చేసినట్టు కాదు. లేదా మా ఇంటికి ఎన్నో వేల రూపాయలు వెచ్చించి రంగులు మేము అద్ది ఆ ఇంటికి పూసుకొని ఏదో అలాగ ఆనందం గడుపుతున్నంత మాత్రాన మేము ఏం చేసినట్టు కాదు, క్రిస్మస్ చేసినట్టు కాదు. మా యొక్క కూతుర్లను, మా అన్నులను మేము పిలుచుకొని వచ్చి ఏదో 5 కేజీల చికెన్ చేసుకొని తిన్నాము నాయన మేము ఏం చేసినట్టు అనుకుంటున్నామా? కాదు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, అక్కడ మాట ఉంటుంది కదా, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు. అక్కడ ఆ వచనం కాకుండా లేదమ్మా బంగారు లేదంటే వస్త్రాలు అన్న మాట పెట్టింటే మన ఇంట్లో బీరువాలు ఒక 2 కన్నా ఎక్కువనే ఉండేటివేమో కదండి.
ఒకవేళ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ అన్న మాటలు పక్కన పెట్టేసి బంగారంతోనూ వెలగల వస్త్రాలతోనూ లేదా ఇంటిలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులతోనూ ఆయనను ఆరాధించవాలను అనింటే గాన మన కుటుంబాలలో బీరువాలు చాలా ఎక్కువగానే ఉండేవి. దేవుడు ఏం చెప్పాడు? ఆయనను ఆరాధించువారు దేంతో ఆరాధించాలా? ఆత్మతో. ఒకవేళ భర్త నీ దగ్గరకు వచ్చి లేదా భార్య నీ దగ్గరకు వచ్చి, ఏమండి ఈ క్రిస్మస్కు నాకు వస్త్రాలు అవసరం లేదు, బహుశా పాత సంవత్సరాలంతా నిన్ను పీడించుకొని తిన్నానేమో శారీల కోసం లేదంటే వస్త్రాల కోసం, ఒకరికొకరు నేటితో నాకు ఆ వస్త్రాలు వద్దండి. ఎందుకు? చక్కటి సందేశం నేను విన్నా. ఏమని? ఆ నక్షత్రం ఎవరో కాదు, ఆ నక్షత్రం ఎవరో కాదు మనమే. నక్షత్రం వద్దు, వస్త్రాలు వద్దు. ఆయనను ఆరాధించాలి అంటే, ఆయనకు క్రిస్మస్ చేయాలంటే ఎప్పుడు? ఆత్మతో సత్యముతో ఎప్పుడైతే ఆరాధన చేశామో అప్పుడే మనం క్రిస్మస్ చేసినట్టు అని అన్నారు అనుకోండి భార్యాభర్తలు ఇరువురు. ఇంకా పాట పాడుకోవచ్చు. ఆనందము ప్రభు నాకు సగేను అన్న పాట పాడుకోవచ్చు మనం. ఏ పాట? ఆనందము ప్రభు నాకు. అలా కాకుండా వెలగల వస్త్రాలు ఖచ్చితంగా ఉండాలండి, ఇంటికి రంగులు వేయాలండి అంటే బహుశా నువ్వు బాహ్య సంబంధమైన క్రిస్మస్ మాత్రమే చేస్తున్నావని అర్థం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను తన విడికిలో దీవించి ఆశీర్వదించడం. అమ్మ సమయానికి ముగించానని నేను అనుకుంటున్నా.